హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నుంచి మనము హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్చుకుందామా. ఇది యాంకర్ థ్రెడ్ అండి. ఇలా యాంకర్ థ్రెడ్స్ దొరుకుతాయి. దీంట్లో నుంచి నేను 2 లేయర్స్ తీసుకున్నాను. ఈ చివరికి నాట్ వేసుకున్నాను. సో ఈరోజు మనము చైన్ స్టిచ్ ఎలా అని నేర్చుకుందామా. చాలా సింపుల్గా ఉంటుంది హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇది మనకేమంటే డ్రెస్సెస్లోకి అండ్ బ్లౌజులకి, కుర్తీస్కి దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఇది చైన్ స్టిచ్ వేస్తున్నాం అనమాట. ఇలా మనం థ్రెడ్ తీసిన తర్వాత జస్ట్ ఈ థ్రెడ్ని ఈ సైడ్ పెట్టుకోండి. ఎక్కడి నుంచి అయితే మనము దారాన్ని తీసామో అక్కడి నుంచి కొంచెం ముందుకి మనకి ఎంత చిన్న సైజు చైన్ కావాలి అంటే అంత చిన్న సైజుగా మనము తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి నాకు దారం వచ్చింది. నేను ఇక్కడ నుంచే కొంచెం ముందుకు తీసుకుంటున్నాను. ఇది మన ఇష్టం అన్నమాట. ఎంత చిన్నగా అయినా సరే దీన్ని చైన్ తీయచ్చు. చూసారా, ఇలాగా దీన్ని కొంచెం టైట్ చేసుకోవాలి. మళ్ళీ థ్రెడ్ ఇటు పక్క పెట్టుకోవాలి. ఎక్కడి నుంచి అయితే మనకి దారం వచ్చి ఉంటుందో, ఇప్పుడు చూడండి నాకు దీని లోపల నుంచి ఇలా దారం వచ్చింది. నేను అక్కడి నుంచే మళ్ళీ ముందుకు తీస్తాను. సో ఇలా ఇది చైన్ స్టిచ్ అంటారు. దీన్ని మనం ఎంత పెద్దది కావాలి, చిన్నది కావాలి, సైజెస్ మార్చుతూ వెళ్ళవచ్చు. అంటే కొన్ని డిజైన్స్కి పెద్ద చైన్ అయితే బాగుంటుంది, కొన్ని వాటికి చిన్నగా అయితే బాగుంటుంది. థ్రెడ్ మాత్రం ఇటు సైడ్ ఉండాలి. అంటే మన లెఫ్ట్ హ్యాండ్ దుక్కు ఈ దారం ఉండాలి. దీన్ని పట్టుకోవాలి. రైట్ నుంచి ఎలాగో స్టిచ్ చేస్తాం కాబట్టి జస్ట్ ఒక లైన్ వేసుకోండి. ఆ లైన్ మీద అలా స్టిచ్ చేస్తూ వెళ్ళండి. ఈ చైన్ స్టిచ్ అనేది మనకి చాలా వాటికి బార్డర్గా యూజ్ అవుతుంది అన్నమాట. ఒక ఫ్లవర్ వేసుకుంటాం అనుకోండి, దాని చుట్టూ బార్డర్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. నేను జస్ట్ లైన్స్లో వేయడం మాత్రమే చూపిస్తున్నాను. ఇది ప్రాక్టీస్ మీరు చేసిన తర్వాత నేను ఫ్లవర్స్లోన ఎలా వేయాలి, వేరే డిజైన్స్లోకి ఎలా వేయాలి అనేది చూపిస్తాను. చాలామందికి చైన్ స్టిచ్ అంటే తెలుసు, కొంతమందికి అయితే తెలీదు. వాళ్ళ కోసం అంటే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దామా అనేసి చైన్ స్టిచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఎంబ్రాయిడరీని. జస్ట్ ఇంతే. సో ఇలా వేసుకుని వచ్చిన తర్వాత ఎండింగ్లోన ఎక్కడైతే మనం దారంని తీసుంటాం, థ్రెడ్ ఇలా బయటకు వచ్చి ఉంటుంది కదా, దాని చుట్టూ మనకి ఇలాగా చైన్ అల్లి ఉంటుంది. దాని వెనకల నుంచి కిందకి తీసేయాలన్నమాట. సో ఇది చాలా వాటికి మనం యూస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.